ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? క్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాల్లో ఉన్న సందర్భాన్ని ఒకసారి చూద్దాం. ఆ సందర్భం మన అందరికీ తెలిసిందే. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు. వారు దూరంగా ఉండి యేసుప్రభు వారిని స్వస్థత అడుగుతారు. 10 మంది కూడా యేసుప్రభు వారిని స్వస్థత కోరారు. యేసుప్రభు వారు ఒక్క మాట విని ఆయన ఏం చెప్పారు అంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని అనగా, అందరూ కూడా విశ్వాసం కలిగి ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా బయలుదేరి యాజకులకు కనపరచుకోవడానికి వెళ్తున్నారు. దారిలో వెళ్తుండగా స్వస్థత పొందారు. అంటే అందరూ విశ్వసించారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. దారిలో వెళ్తుండగా మిగతా వాళ్ళు అందరూ కూడా మరి యాజకులు కనపరుచుకోవటానికి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ తిరిగి యేసుప్రభు వారి దగ్గరికి రాలేదు. దానికి కారణం వారు దేవునిగా ఆయన్ని నమ్మకపోవడం కావచ్చు. ఎందుకంటే ఆ అన్యుడు చూసినట్లయితే ఆ అన్యుడి దగ్గరికి వచ్చేసరికి యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే 18వ వచనంలో, దేవుణ్ణి మహిమపరచుటకు తను తాను దేవుడిగా చెప్పుకుంటున్నాడు. చాలా మంది యేసుప్రభు వారు దేవుడు కాదు, దేవుడని ఎక్కడా చెప్పుకోలేదు అంటా ఉంటారు. కానీ యేసుప్రభు వారు ఇక్కడ దేవుణ్ణి మహిమపరచుటకు అంటే ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసుప్రభు వారు ఏమంటున్నారు? దేవుని మహిమపరచుటకు వచ్చిన వాడు ఈ అన్యుడు ఒక్కడే వచ్చాడా అంటున్నాడు. అంటే ఒక అన్యుడు మాత్రమే వచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారే, కానీ దేవునికి వారు కృతజ్ఞత చెల్లించలేదు. 10 మంది స్వస్థత అడిగారు, 10 మంది స్వస్థత పొందారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఈరోజు చాలా మందికి దేవుడు మేలు చేస్తున్నాడు, కానీ మేలు పొందుకొని దేవునికి కృతజ్ఞత చెప్పేది ఎంతమంది ఉన్నారు? పర్సంటేజ్గా చూసుకుంటే తక్కువ పర్సంటేజ్ మాత్రమే కృతజ్ఞత చెల్లించే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మర్చిపోయే వాళ్ళే ఉంటారు, తిరిగి రాని వారు ఉంటారు. ఒకవేళ నువ్వు నేను అలా తిరిగి రాకుండా ఉంటున్నామేమో, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేశాడు. ఎన్నో మంచి మంచి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు మనం చేయలేనిది. ఎందుకు ఆ యొక్క కుష్ఠరోగి తిరిగి వచ్చాడు అంటే, ఆ యొక్క కుష్ఠరోగిని ఎలా చూశారో ఆయనకు తెలుసు. ఆ అంటురోగం వల్ల ఎంత బాధపడ్డాడో తనకు తెలుసు. అలాంటి రోగాన్ని యేసు ప్రభు వారు తీసేశారు, స్వస్థపరిచారు. కనుక తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించారు. అయ్యా మమ్మల్ని స్వస్థపరచమని ఎవరిని అడిగారు? యేసు ప్రభు వారిని అడిగారు. ఎందుకు అడిగారు? విశ్వసించి ఆయన స్వస్థత చేస్తాడని అడిగారు. వెళ్ళి యాజకులను అడగలేదే. యాజకుల్ని కనపరచుకోవడానికి మాత్రమే యాజకుల దగ్గరికి వెళ్ళారు. అంటే నమ్మింది ఎవరు చేస్తారని నమ్మారు? దేవుడు చేస్తారని నమ్మారు. కానీ నమ్మిన వాళ్ళు కొంతమంది తిరిగి రాలేదు. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. మన జీవితంలో కూడా ఎందుకు తిరిగి వచ్చాడు ఆయన అంటే, ఆయనకి తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు తనని కాపాడాడో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని దేవుడు కాపాడాడో అనేది మనకు అర్థమైతే మనం కృతజ్ఞత దేవునికి చెల్లించకుండా ఉండం, ఆయన్ని స్తుతించకుండా ఉండం, ఆయన కోసం ఆలోచించకుండా ఉండం. మన జీవితాన్ని తన కోసం ఇస్తాము. యేసు ప్రభు వారిని దేవునిగా ఒప్పుకొని తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తాం. ఈ 9 మంది చూడండి, ఈ రోజు కూడా చాలా మంది ఎక్కువ శాతం దేవునికి కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. వారందరూ ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళని మనం చూడొద్దు. ఒక్కడిగా ఉన్న వాడిని చూడు, ఒక్కడు ఏం చేశాడో చూడు. మనం ఏం చేస్తూ ఉంటే 10 మంది ఏం చేస్తే, ఎక్కువ శాతం మంది ఏం చేస్తే అదే చేస్తూ ఉంటాం. కానీ ఎక్కువ శాతం మంది దేవునికి కృతజ్ఞత చెప్పడం ఎక్కడుతూ ఉంటారు. ఎక్కడుతూ ఉన్న వాళ్ళని చూసి నువ్వు కూడా అలాగే ఉండాలనుకుంటే నువ్వు కూడా దేవుడు ఇచ్చిన మేలుల్ని పొందకుండా అయిపోద్ది. దేవుని కృపకు పాత్రుడు కావాలి అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఒక్క అన్యుడు చేసిందేంటి అది చేద్దాం.
ఏంటి ఆయన చేశాడు అంటే తిరిగి వచ్చాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల దగ్గరికి వచ్చి సాగిలిపడి నమస్కారం చేసినట్టుగా మనం చూస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ 10 మంది విన్నారు, ఆ 10 మంది స్వస్థపడ్డారు, కానీ తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించలేదు. దేవుడు చూడండి ఏం కోరుకుంటున్నాడు. అందుకే అడిగాడు, దేవుడిని మహిమపరచడానికి ఒక్క అన్యుడే వచ్చాడా అని అడిగాడు. అంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏమైనా ఉంది అంటే, మీ ధనము, మీ యొక్క ఆస్తి ఆయనకు అక్కర్లేదు. ఆయనకు కావాల్సిందల్లా మీ హృదయంలో ఆయనకి చోటు. నువ్వు నీ జీవితంలో పొందుతున్న మేలును బట్టి కృతజ్ఞతగా నువ్వు బ్రతకడం, ఆయన కోసం పాపాన్ని విడిచిపెట్టి బ్రతకడం, ఆయన మాటని వినడం, ఆయన కోసం ఈ లోకంలో సువార్తలు ప్రకటించడం, నీకు ఏదైతే తలంతు ఇచ్చాడో ఆ తలంతు ద్వారా ఆయన మహిమపరచడం, అదే ఆయనకి కావాలి. అదే ఆయన నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది, అదే కృతజ్ఞత కోరుకుంటున్నాడు. కృతజ్ఞత అంటే మన జీవితాన్ని, నిజంగా కృతజ్ఞత ఉంటే మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పణ చేస్తాం. తిరిగి వచ్చాడు దేవుని దగ్గరికి, వెళ్ళిపోలేదు. అరే స్వస్థత పొందాను కదా, ఇంకెందుకు ఆయనతో పనేముంది అని అనుకోలేదు. ఆ ఒక్కడిలా మనం కూడా ఆ ఒక్క అన్యుడిలాగా బ్రతుకుదాం, ఆ ఒక్క అన్యుడిలాగా ఆలోచిద్దాం. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత చెప్పేవారంటే ఇష్టం, కృతజ్ఞతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, చాలా మంది చేసేది 10%, 9% మంది 10 మంది స్వస్థపడితే 9% మంది దేవునికి దూరంగా ఉన్నారు, కృతజ్ఞత చెల్లించలేదు. రోమపత్రిక 1:21 ఇదే చెప్తుంది. ఏంటంటే, మరియు వారు దేవుణ్ణి ఎరిగి, వారు 9 మంది దేవుణ్ణి ఎరిగిన వారే కావచ్చు, కానీ వారు ఎరిగిన దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదని రోమపత్రిక 1:21 చెప్పబడుతుందండి. కృతజ్ఞత మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, దేవుడు తెలుసంట వారికి, కానీ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వాక్యం ఏం చెప్తుంది అంటే, వారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి స్తుతించలేదంట, దేవుణ్ణి మహిమపరచలేదంట. ఈ అన్యుడు వచ్చి మహిమపరిచాడంట. ఆ అన్యుడిలాగా మనం ఉందాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి అదే ఇష్టమైనది. 1 తెస్సలోనిక పత్రిక 5:16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి నాయన, మా జీవితంలో ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క కుష్ఠరోగులకి ఎలాగైతే స్వస్థత జరిగిందో అనేక సార్లు దేవా మా జీవితంలో ప్రభా మేము మేలు పొందుకున్నాం. దేవా మేము ప్రభా తండ్రి నాయన మేలు పొందుకొని ప్రభా తండ్రి 9 మంది ప్రభా తండ్రి తిరిగి రాకుండా దేవా, స్తుతించకుండా దేవా నాయన, వెళ్ళిన వారిలో కాకుండా దేవా నాయన, మరి తిరిగి వచ్చిన ఆ ఒక్క అన్యుడిలాగా ప్రభా మేము ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. దేవా నాయన, ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆధ్యాత్మిక జీవితం దేవా అన్నిటినీ ప్రభా సరిచేయండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి, శ్వాసను జ్ఞాపకం చేసుకోండి, స్వార్థికుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, స్వార్థ గాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన. దేవా, రాజ్య స్వార్థ వ్యాప్తిలో ఎంతమంది పనిచేస్తున్నారో వారందరికీ ప్రభా తండ్రి క్షేమాన్ని ఇచ్చి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.